అరే ముందు గొయ్యి ఆగు. రే నీకు దొరదేస్తూ నువ్వు కోకో, నేనెందుకు కోకోవాలి? వినపడటం లేదా ఏంటి? త్వరగా పోనీ. నీకు వినపడదా? త్వరగా వెళ్ళవయ్యా. బాబూ, ఏది ఊహించకుండా విశ్వాసం పెంచుకుని శాంతంగా సైలెంట్ అయిన వాతావరణం బాబూ. ఇంత ఏకాంతంగా ఉన్నప్పుడు మెడిటేషన్ చెయ్యాలి కదా. ఎవరో ఒకరు కింద నుంచి వెళ్ళిపోయారు. ఓ, మనకి ఈ ఆరత్ శబ్దం వినిపించలేదనుకుంటాను. పాపం వీళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది. మనం ఇక్కడి నుంచి వెంటనే అడ్డు తప్పుకోవాలి. లేదంటే గుద్ది పారేస్తాను. వద్దు. బంగాళదుంపకి అమ్మ ఉంటే మనం వాళ్ళని ఏమని పిలుస్తాము తమ్ముడు? బంగాళదుంపలమ్మా. ఇంకొకటి, ఇప్పుడు ఆలూకి లెక్క దొరికితే మనం దాన్ని ఏమంటాము? ఏం చెప్తారు? ఆలూ పాలక్. ఇదిగో హైఫై. ఎవరో ఒకరు హైఫై వేసుకోండి, లేకపోతే నాకు ఇక్కడ పరువు పోతుంది కదా. బంగాళదుంపలు తీసుకోండి. ఆలు ఏంటి బాలు కొనుక్కోడా? బాలు మా అడవిలో ఉన్న ఒక చిన్న పిల్లాడు. వాణ్ణి మీరు అమ్మకండి. బాలు కాదు, ఆలు. నువ్వు ఏనుగువి కాబట్టి చెరుకు తిను. మీరు చెప్పేదేంటి? నేను ఏనుగుని. నాకేదైతే ఇష్టమో అదే నేను తింటాను. నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? ఇలా చూడు, చాలా పెద్దది. ఏంటి మీరు నన్నే కొడతారా? ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. అయిపోయారు. వామో, ఏనుక్కి చెవుడు అనుకుంటా. నా వ్యాపారాన్ని చెడగొడుతున్నావు. వెళ్ళిపో. ఓ తినాలా? మీరు ఎలా చెబితే అలాగే. అద్భుతం అద్భుతం అద్భుతం. చెప్పేది వినపడదు, కానీ ఆకలి మాత్రం ఎక్కువగా ఉంది. తనతో మాత్రం పెట్టుకోవద్దు మిత్రులారా. అలా చూశారు కదా, మొత్తం ఉన్నవన్నీ తినేసింది. లేదు, ఒక క్యారెట్ మిగిలే ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? 14 రూపాయలే కదా, నేను వాటిని ఇచ్చేస్తానులే. అదిగో వాడి వల్లే ఓనర్ గారి సూటు దొంగలించబడింది. అరే, ఆ మాట 3 సార్లు ఎందుకు అంటున్నావు? నేను ఇంతకు ముందు టీవీ సీరియల్లో పనిచేసేవాడిని. 3 సార్లు రియాక్షన్ ఇచ్చి అలవాటు అయిపోయింది. అయిపోయింది. ఓ ఓ ఓ ఓ ఓ. పట్టుకోండి ఆ ఏనుగుని. అయ్యో పాపం, అసలుగా ఆ ఏనుక్కి సరిగ్గా చెవులు వినపడవు. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగి అనవసరంగా సమస్యలో పడుతుంది. పదండి, మనం దానికి సాయం చేయాలి. మీరు ముందు వెళ్ళండి, నేను వెళ్ళని చూసుకుంటాను. రియా, ఇంతకు ముందు మిమ్మల్ని చూశాను. వావ్, నేనెంత ఫేమస్. మీరు అతనే కదా? మీరు అతనే కదా? ఇప్పుడేగా ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇప్పుడే మిమ్మల్ని రెండోసారి చూస్తున్నాను. ఈ ప్రియమైన డాగి ముఖ్యమైన ఎపిసోడ్ సమయాలను వేస్ట్ చేస్తోంది. ఈ పాటికి మనం ఆ ఏనుగుని పట్టుకుని ఉండేవాళ్ళం. పట్టుకో దీన్ని. ఓ ఓ ఓ ఓ ఓ. అయ్యి అరటి పళ్ళు. హలో ఏనుగు బ్రో, అసలు సమస్య ఏంటి? వాళ్ళు ఎందుకు నిన్ను ఫాలో అవుతున్నారు? నా వెంట పడుతున్నారు.
దయచేసి నన్ను కాపాడండి, కాపాడండి. అయ్యో కన్నా సార్ గురించేనా? ఆయన బ్యాంకులో పనిచేస్తూ ఉంటారు. ఆహా. నిన్న రాత్రి స్నానం చేస్తున్నప్పుడు నీళ్ళ ఆగిపోయింది. నాకా చెవులు సరిగా వినిపించవు. అయ్యగారేమో శర్వాణిని నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నారు. నాకెందుకో వంటగదిని జాగ్రత్తగా చూసుకోమన్నట్టు వినిపించింది. నేను వంటగది వైపుకి వెళ్ళాను. ఈ గ్యాప్ లో శర్వాణిని ఎవరో తీసుకెళ్లిపోయారు. ఓ నో! ఒక షేర్వాణి కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నావా? నా దగ్గర 2 సెట్లున్నాయి. ఒకటి నువ్వు ఈయనకిచ్చేసాయి. ఆ శర్వాణి నిద్రపోవడానికి ఎనీ డౌట్స్? అయితే సరే, నిద్రపోయి లేచాకిస్తాను. ఓ, చాలాసేపు నేను వాళ్ళని ఆపలేకపోయాను. ముందు మనం దీన్ని వాళ్ళ నుంచి కాపాడాలి. భయపడి పారిపోవడం వల్ల ఉపయోగం లేదు. ముందు ఆ శర్వాణిని దొంగిలించింది ఎవరో మనం వెతకాలి. రండి. ఆ, ఏ ఎక్కడికి వెళ్తున్నారు? ఓ, 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 ఓ. ఏ అంత సులువుగా మీరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. ఏనుగు బ్రో, కొంచెం ఆగో. వీళ్ళకి నేనేంటో చూపిస్తాను. అరే ముందు గొయ్యి ఆగు. రే, నీకు దొరదేస్తూ నువ్వు కోకో, నేనెందుకు కోకోవాలి? చూసారా, ఆకాశం నుండి కింద పడి దేనికో అతుక్కుపోయినట్టున్నాం. అతుక్కుపోయావా? ఎక్కడ అతుక్కుపోయాం? మేడం కూరగాయలతో పాటు ఖర్జూరం కూడా తీసుకురమ్మని చెప్పారు. వేయ్ గాడిదా, నీకు కూడా చెవులు వినిపించడం లేదా ఏంటి? వాళ్ళందరూ కలిసి మనకి బ్యాండ్ వాయించారా? ఏంటి? లివ్ యువర్ హ్యాండ్. ఓకే. ఇదంతా చెవులు వినిపించని ఏనుగు వల్లే జరిగింది తమ్ముడు. కొంచెం మెల్లిగా చెప్పరా అన్నయ్య. నువ్వు చెప్పేది ఏనుగు వినపడితే మనల్ని పడేస్తంతుంది. అది వినదు. దానికి చెవులు వినిపించవు. బుద్ధిలేని ఏనుగా, బుద్ధిలేని ఏనుగా, బుద్ధిలేని ఏనుగా. నాకు బుద్ధి లేదంటావా నువ్వు? అది కూడా ఎంత గట్టిగా? ఓ, ఓ. ఇది మాత్రం నీకెలా వినిపించింది? పెద్ద కొండ నుంచి కింద పడిన దాంట్లో ఇప్పుడు నాకు చెవు బాగా వినపడుతున్నాయి. ఇది చాలా బాగుంది. నేనే నమ్మలేకపోతున్నాను. అన్ని శబ్దాలు ఇప్పుడు నాకు చాలా బాగా వినపడుతున్నాయి. ఒకవేళ చెవు లోపల నీరుందంటే రెండోసారి చెవులో నీళ్లు పోసామంటే ఈ నీటితో ఆ నీరు బయటకొచ్చి వినిపిస్తుందట. ఓ, ఓ, ఓ. ఓ, 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 ఓ. చెవులు వినిపించని ఆ ఏనుగుపై దొంగ అనే నిందను మోపాం. మంచిదేలే, యజమానికి తెలియదుగా ఆ శర్వాణిని మనమే దొంగతనం చేసామని. ఓ, నాకు బాగా అర్థమైంది. వీళ్ళే ఆ దొంగలు. ఇప్పుడే నేను విన్నాను. నీకెలా తెలిసింది?
నా చెవులు బాగా శుభ్రమైన తర్వాత నాకిప్పుడు బాగా వినిపిస్తున్నాయి. చాలా దూరంలో ఎవరు మాట్లాడుకున్నా నాకు బానే వినిపిస్తోంది. ఇప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే నేను విన్నాను. ఆ మనిషే దొంగతనం చేసి నా మీద నింద వేశానని వాడు ఒప్పుకున్నాడు. అద్భుతం అద్భుతం అద్భుతం. వీళ్ళిద్దరూ నిజంగా చాలా దుర్మార్గులు. పదండి వాళ్ళకి మనం ఎవరో చూపిద్దాము. మిత్రులారా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఇదిగో అన్నయ్య, మేము సరెండర్ అయిపోతున్నాం. తీసుకోండి మీ శర్వాణి. అసలైన షాహీ షేర్వాణి ఇదే కదా? మరి అయితే మన దగ్గర ఉన్నది ఏంటి ఏంటి ఏంటి? ఇంకా ఏంటి చూస్తున్నారు? అసలైన శర్వాణి వీళ్ళ దగ్గరే ఉంది. పట్టుకొని ఉతకండి వాళ్ళని. త్వరగా త్వరగా పారిపో పారిపో పారిపో. మమ్మల్ని క్షమించండి. మేము యజమాని దగ్గర అన్నిటినీ ఒప్పుకుంటాం ఒప్పుకుంటాం ఒప్పుకుంటాం. మీ అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. అయ్యగారికి ఈ శర్వాణి నేను తిరిగి ఇస్తే ఆయన నన్ను పనిలోకి మళ్ళీ పెట్టుకుంటారు. మీకు చాలా ధన్యవాదాలు. సూపర్ గా చేశారు. అద్భుతం, అద్భుతమైన పని చేశారు.